మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియా దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన అనేక ఆత్మీయ సందేశాల ద్వారా మీరు చాలామంది వచ్చబడ్డారు. ఈరోజు ప్రాముఖ్యమైన ఆత్మీయ సందేశం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ తెరచి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. పిల్లరా, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపునుగాక. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒనేసిఫోరు ఎవరు? ప్రభువు కనికరాన్ని ఆయన పొందుకుంటూ ఆయన కుటుంబం కూడా ఆ కనికరంలో, ఆశీర్వాదంలో, ఆ దీవెనలో ఎందుకు పాలుభాగస్తులయ్యారు? ఈ రోజున దేవుడు మనల్ని దీవించాలి. దేవుని మహా కనికరం మన కుటుంబాల మీద నిలిచి ఉండాలి. ఒక్క ఒనేసిఫోరు దేవుని కొరకు త్యాగాలు చేస్తే, ఒక్క ఒనేసిఫోరు దేవుని కొరకు రోషం కలిగి బ్రతికితే, ఒక్క ఒనేసిఫోరు ఆనాటి సమాజంలో దేవుని కొరకై ఆసక్తి కలిగిన కార్యాల కొరకై పురుకొల్పబడి, రేపబడి, మండించబడి పౌలు గారి సేవలను ఆదుకుంటే, ఆ ఒనేసిఫోరు చేసిన పరిచర్యలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ అతని ఇంటి వారు అందరినీ ప్రభువు తన మహా కనికరంలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ రోజున మన కుటుంబాలు దేవుని కనికరం పొందాలి. మన సంఘం, మన పరిచర్య, మన వ్యక్తిగత బ్రతుకులలో దైవ కనికరం కలిగిన వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుని కనికరం మనం పొందాలి అంటే డబ్బులు వెచ్చిస్తేనో, బాగా మాట్లాడగలిగితేనో, ఏవో దాన ధర్మాలు చేయగలిగితేనో, మంచివాడు అని అనిపించుకుంటేనో దైవ కనికరాన్ని భూలోకంలో ఎవడు పొందుకోలేడు. దేవుని కనికరం ఒక మనిషి పొందుకోవాలి. దైవ కనికరంలో కుటుంబం కట్టబడాలి. దేవుని కనికరం సంఘములో అభిషేకించబడాలి. దేవుని కనికరం దేశాన్ని ఆవరించాలి అంటే ఓ ఒనేసిఫోరు దేవునికి కావాలి. ఎవరు ఈ ఒనేసిఫోరు? అసలు ఈయన ఏం చేశాడు? దేవుని కొరకు ఈయన ఏ కార్యక్రమాన్ని జరిగించగలిగాడు? ఎందుకొరకు దైవజనుడు, అభిషక్తుడు పౌలు గారు ఇతని కుటుంబాన్ని కనికరించు దేవా అని దేవుని పాదాలు పట్టుకుని అభ్యర్థిస్తూ దీవెన వచనాన్ని ప్రకటిస్తున్నాడు. కారణమేంటి? ఈ ఒనేసిఫోరు ఎవరు? ఎందుకు ఇతని కుటుంబం కనికరించు దేవా అని పౌలు గారు పత్రికల్లో రాస్తూ సంబోధిస్తూ తన ప్రార్థనలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి అదే లేఖన భాగములలో తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో 1వ అధ్యాయంలోనే ఎందుకొరకు దేవుడు ఆయనని దీవించి కనికరాన్ని చూపించి ఆ వ్యక్తిని తన సేవలో బలంగా వాడుకొని పత్రికల్లో ఆ పేరును స్థిరపరిచి ఈనాటి తరాన్ని దేవుడు ఎందుకు రేపుతున్నాడు అంటే, ఈ ఒనేసిఫోరు ఏమి చేశాడంటే, తిమోతి రాసిన రెండవ పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం 1:15 ఆసియాలో ఉన్నవారందరూ నన్ను విడిచిపోయారు అన్న సంగతి నీకు తెలుసు. వారిలో పుగెల్లో ఉన్నాడు, హెర్మేగన కూడా ఉన్నాడు. పిల్లరా, ఆసియాలో ఉన్నవారు అందరూ నన్ను విడిచిపోయారు. ఆసియాలో
ఉన్న వాళ్ళందరూ కూడా నాతో ఉన్నవాళ్ళు, నాతో తిన్నవాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు, నా పరిచర్యలో ఈ గొప్ప వాక్య సందేశము ద్వారా సంధించబడిన వాళ్ళు, కట్టబడిన వాళ్ళు, సవాలు చేయబడిన వాళ్ళు, రక్షణ మార్గంలోనికి వచ్చిన వాళ్ళు, ఆసియాలో ఉన్నవారు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఆసియాలో పౌలు గారు విశిష్టమైన సేవ జరిగించాడు, విస్తృతమైన బోధ బోధించాడు. ఆసియా ప్రాంతంలో దైవజనుడు పౌలు గారు రాత్రింబగళ్ళు కష్టపడి దేవుని వాక్యమనే విత్తనాలు వేసి అపోస్తలుల బోధను అందించి ఉన్నది ఉన్నట్లుగా ప్రబోధించి అనేక జీవితాలకు దేవుని సత్యాన్ని వెలిగించగలిగాడు, అందించగలిగాడు. ఆ రోజుల్లో ఆసియా ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారి బోధల ద్వారా ఉజ్జీవ జ్వాలలు రగల్చబడ్డాయి. ఆసియా ప్రాంతంలో పౌలు గారి సేవల ద్వారా రోగులు బాగుపడ్డారు, కుటుంబాలు కట్టబడ్డాయి, దయ్యాలు పోయినాయి, మాంత్రికులు మార్చబడ్డారు. ఎఫెసులో, ఆసియాలో ఉజ్జీవ అగ్నిభిషేకాన్ని దేవుడు పౌలు గారి ద్వారా కుమ్మరించినాడు. ఇంత బలమైన సేవ ఆసియాలో పౌలు గారు చేశాడు. అయితే వాక్యం చెబుతుంది, ఆసియాలో ఉన్నవారందరూ కనీసం ఒక్కడు లేడండి, ఒక్కడైనా లేకుండా ఆసియాలో ఉన్నవారందరూ నన్ను విడిచిపోయినారు. దైవజనుడికి కష్టం వచ్చింది, పౌలు గారికి దుఃఖం వచ్చింది, పౌలు గారి మీద నిందలు పడుతున్నాయి, పౌలు గారి మీద ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుంది, పౌలు గారి మీద వ్యతిరేకంగా మతాలు, పెద్దలు, నాయకులు దేవుని సత్యాన్ని అడ్డగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాల్లో, ఆ కుట్రలలో అనేక మంది పౌలు గారికి దూరమైపోతున్నారు. ఆసియాలో ఉన్నవారందరూ ఆపత్కాలంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని పౌలు గారు బాధపడుతూ ఏడుస్తున్నాడు. ఆసియాలో ఉన్న ఒక్కడైనా కష్టకాలములో, దుఃఖకాలములో, ఆక్రందన కాలములో కన్నీటి పర్యంతమై ఏడుస్తున్నటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో నాతో లేరు అని పౌలు బాధపడుతున్నాడు. వాక్యం చెబుతుంది, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినారు. వారిలో పుగల్లో ఉన్నాడు, హెర్మేగనే కూడా ఉన్నాడు. నేను ఎవరినైతే బాగా నమ్మానో, ఎవరినైతే బాగా విశ్వసించినానో, ఎవరైతే నాతో ఉంటారు అనుకున్నానో, ఎవరైతే నాకు కుడిభుజంగా ఎడభుజంగా ఉండి ఈ సేవలను కొనసాగిస్తారని విశ్వసించినానో, అలాంటి వారు సహితం నన్ను విడిచి వెళ్ళిపోయారు అని పౌలు బాధపడుతున్నాడు. ప్రియా సేవకుడా, ప్రియా దేవుని బిడ్డ, నీవు నమ్మిన వారు నిన్ను విడిచిపోయారా? నీవు అనుకున్నవారు నిన్ను మోసం చేశారా? వీళ్ళు నాతో ఉంటారు, వీళ్ళు నాతో నడుస్తారు, ప్రాణమైనా పెడతారు, ప్రభువు సేవలో సాగుతారు అని నీవు నమ్మిన వారు సైతం ఒకవేళ నిన్ను విడిచిపెట్టేసి ఈ ఆత్మీయ యాత్రలో నిన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోతే, ఒంటరితనములో దుఃఖించి బాధపడొద్దు. నా దేవుడు ఎవరు విడిచిపెట్టేసినా, హెర్మేగనే గాని, పుగల్లేనే గాని, నమ్మిన వారే గాని, ఆసియాలో ఉన్న వారందరూ నీ గ్రామ పెద్దలు, నీ ఊరి పెద్దలు, నీ ప్రాంతవాసులు, నీ స్వకీయులు, నీవు నమ్మిన నీ సన్నిహితులు సైతం విడిచిపెట్టినా నా దేవుడు నీ సేవలను కొనసాగించడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఒక ఒనేసే ఫోరును నీ కొరకు లేపబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళ నమ్మిన వాళ్ళు వెళ్ళిపోయారు, నమ్మిన వాళ్ళు మోసం చేశారు, కష్టం రాగానే తొలగిపోయారు. నీతో ఉంటాం, మీతో ఉంటాం, ప్రాణమైన దేవుని కోసం ఇస్తాం అని చెప్పిన తీర్మానించినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆసియాలో ఓ కష్టం రాగానే, ఓ దుఃఖం రాగానే దేవుని సేవకుడితో ఉండకుండా వారు వైదొలిగిపోయారు, సత్యానికి వ్యతిరేకమైపోయారు, సత్యానికి దూరమైపోయారు. పౌలు ఒక్కడైపోయాడు. నమ్మండి, నువ్వు సత్యం ప్రకటిస్తే,
నమ్మండి. నువ్వు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే నమ్మండి. మీరు వాక్యానుసారంగా జీవించాలని ఆశపడితే నమ్మండి. ఈ తరమునకు మీరు దేవుని చిత్తానుసారంగా సేవలు చేసి దేశాన్ని కదిలిద్దామని అనుకుంటే మీరు ఒంటరైపోతారు, మీరు ఒక్కరైపోతారు, ఏకాకులవుతారు. మీతో ఉన్నవారు విడిచిపెట్టేస్తారు, మీతో ఉన్నవారు మిమ్మల్ని కాదు అంటారు. అయినా ధైర్యం విడవద్దు, అయినా పిరికితనం చెందొద్దు. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఎవరైతే ఈ పరిశుద్ధ పరిచర్ల కొరకే పిలిచినారో ఆ మహిమాన్వితుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా ఇక సాప్త వరకు నీతో ఉండే దేవునిగా ఇమ్మానుయేలుగా ఉండబోతున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, వాక్యం చెబుతుంది వారిలో పొగుల్లో ఉన్నాడు, హెర్మేగనే ఉన్నాడు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, దగ్గర వాళ్ళు ఉన్నారు. వాక్యం విని హత్తుకొని చప్పట్లు కొట్టి జేజేలు పలికి దేవుని కొరకు బ్రతుకుతాం అని అన్నవారు కూడా ఆ రోజున కష్టం రాగానే ఆసియాలో అందరూ పౌలు గారిని విడిచి వెళ్ళిపోయారు. ఎంత సేవ పౌలు గారు కష్టపడి ఆసియాలో చేశాడు అంటే, ఆసియా కొరకు ఆయన ఎంత కష్టపడి వాక్యం విత్తాడు అంటే, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో వచనం పదమ్మ. 2 ఏండ్ల వరకు ఇలాగు జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యాన్ని విన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 2 ఏండ్లు కష్టపడినాడు. 24 మాసాలు రాత్రి మగళ్ళు వాక్యాన్ని తర్కించి, వాక్యాన్ని బోధించి, వాక్యాన్ని ఎత్తి చూపించి, వాక్యాన్ని అర్థమయ్యేటట్టు వారందరికీ విశదీకరించి ఆసియాలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు పౌలు గారు. 2 ఏండ్లు 2 సంవత్సరాలు అక్కడే ఉండి, వారి మధ్య ఉండి, వారితో ఉండి, వారి కోసం, వారి జీవితాల మార్పు కోసం దేవుని కొరకే వారిని సంసిద్ధంగా చేద్దామని కంకణం కట్టుకొని 24 మాసాలు అక్కడే ఉండి వాక్యం చెప్పి ఆసియాలో ఉన్నవారందరూ వాక్యం వినేటట్లుగా పౌలు గారు కష్టపడ్డాడు. ఎంత కష్టపడితే అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసి, దేవుని శక్తిని ప్రత్యక్షపరిచి దేవుని వాక్యాన్ని వారికి అందిస్తే కష్టం రాగానే, బాధ రాగానే వాక్యంలో ఉంది, ఆసియాలో ఉన్నవారు అందరూ నన్ను విడిచిపోయారు. సుఖాల్లో ఉన్నారు, సరదాల్లో ఉన్నారు, సౌఖ్యాల్లో ఉన్నారు. కష్టం రాగానే ఎవడూ లేడు. బిడ్డ, నీ సుఖంలో అందరూ ఉంటారు, నీ సరదాలో అందరూ ఉంటారు. నీకు అన్నీ ఉంటే, నీకు అవకాశం ఉంటే, నీకు ఆధిక్యత ఉంటే, నువ్వు అందరం ఎక్కి కూర్చుంటే అందరూ నీతో ఉంటారు, జేజేలు పలుకుతారు. నీ వంటి గొప్పవాడు లేడు, లేదు అని అందరి దగ్గర రకరకాలుగా మాట్లాడి హెచ్చరిస్తారు. కానీ అదే నీ పరిస్థితి తలక్రిందలైతే, అదే నీ స్థితి నిందల పాలైతే, అదే నువ్వు శోధన మార్గం గుండా వెళితే, అదే నీవన్నీ పోగొట్టుకుని నిరుత్తరుడు అయిపోతే నీతో ఎవరు ఉండరు అనేది సత్యం. బిడ్డారా, ఉన్నప్పుడు లేనప్పుడు, అనుకూలతలోన ప్రతికూలతలోన, కలిమిలోన లేమిలోన, సౌఖ్యములోన ఇబ్బందిలోన నీతో యుగ సమాప్తి వరకు, మరణం వరకు ఉండే ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయనే నిన్ను పిలిచిన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆసియాలో అందరూ పౌలు గారిని విడిచి వెళ్ళిపోయారు. పౌలు ఒంటరైపోయాడు, ఒక్కడైపోయాడు. అలాంటప్పుడు పౌలు గారిని ఆదరించాడు, పౌలు గారిని ప్రేమించాడు, పౌలు గారిని సత్కరించాడు, పౌలు గారికి సేవ చేశాడు, పౌలు గారిని ధైర్యపరిచాడు ఈ ఒనేసిఫోరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ విడిచిపెట్టినప్పుడు నేను మీతో ఉంటాను అని నమ్మకమైన వ్యక్తిగా పౌలు గారికి మనోధైర్యం ఇచ్చి, పౌలు గారి యొక్క గుండెలో నిబ్బరాన్ని పుట్టించినటువంటి ఈ బిడ్డ పేరే ఒనేసిఫోరు. ఎందుకు దేవుడు కనికరం చూపిస్తున్నాడో కుటుంబం మీద అంటే, ఎందుకు పత్రికల్లో ఈ పేరు రాయించబడింది అంటే, ఇతడు
పౌలు గారిని ఆసియాలో ఉన్న వారందరూ వదిలేస్తే ఇతడు వెతికి పట్టుకున్నాడు, పౌలు గారిని వెంటాడాడు, పౌలు గారిని కనుక్కున్నాడు, పౌలు గారిని ఆదరించాడు, పౌలు గారితో కష్టకాలంలో నిలబడ్డాడు ఈ యవన బిడ్డ. వాక్యం మాట్లాడుతుంది మత్తయి సువార్త 26:56లో కూడా మంచి మాట రాయబడింది పిల్లరా. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగింది అని ప్రభువు చెప్పాడు. అప్పుడు శిష్యులందరూ యేసుని విడిచి పారిపోయారు. శిష్యులు కొందరు కాదు, శిష్యులందరూ యేసుని విడిచి పారిపోయారు. ఇక్కడ ఆసియాలో కొందరు కాదు, ఆసియాలో 0.5% లేక 70%, 80%, 90% కాదు, ఆసియాలో ఉన్న వారందరూ వదిలేశారు పౌలు గారిని. అన్నాడు గెత్సెమనే తోటలో శిష్యులందరూ యేసుని విడిచిపెట్టి యేసుని ఒంటరిగా చేసి పారిపోయారు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒంటరివైపోయావా? ఏకాకివైపోయావా? ఈ ఆత్మీయ యాత్రలో, ఈ పరిచర్య జీవితంలో ఆధారము లేక, సహకారము లేక, నీవు నమ్మిన నీ సన్నిహితులు కూడా నిన్ను మోసం చేసి, నీ కష్టాల్లో బాధల్లో నిన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయారా? పౌలు గారు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఒనేసిఫోరు పౌలు గారు చెంత నిలబడ్డాడు, ప్రక్కన నిలబడ్డాడు. ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, నీ సేవకుడు కష్టములో ఉన్నప్పుడు ఆయనతో నిలబడు. దైవజనుడు, వాక్యాన్ని నీకు అందించినటువంటి మీ నాయకుడు దేవుని వాక్యాన్ని ప్రకటించి నీ ఆత్మీయ జీవితాన్ని వికసింపజేయడానికి రాత్రి మగళ్ళు కన్నీరు గార్చి గోడలు కట్టి దేవుని కనికరం కొరకే ఏడ్చే మీ సేవకుని కొరకు మీరు నిలబడండి. సుఖాల్లోనే కాదు, మా అయ్యగారు, మా పాస్టర్ గారు చెప్పుకోవడం, కష్టాల్లో వారు ఉన్నప్పుడు మీ సేవకుడు, మీ పాస్టర్ గారు, లేక మీ అయ్యగారు, లేక మీ యొక్క నాయకుడు, లేక మీ బ్రదర్, మీకు దేవుని వాక్యం అందించే ఈ మీ ఉపదేశకుడు కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, అలాంటప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ మట్టుకు నీవు ఒనేసిఫోరు వలె నీ సేవకుని చెంత నిలబడాలి అని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే దేవుడు నీ కుటుంబం మీద కనికరాన్ని పంపిస్తాడు, నీ కుటుంబం మీదకు దీవెన పంపిస్తాడు. ఎప్పుడు అంటే కష్టకాలములో నీ సేవకుడు ఒంటరైపోతున్నప్పుడు ఆయన వెనువెంట ఉండి, ఆయన చెంత ఉండి, ఆయనతో ఉండి మనోధైర్యం ఇచ్చి ఈ సేవలు కొనసాగించడానికి ముందుకు వెళ్ళే ప్రయాణంలో ఆగిపోకుండా ప్రోత్సాహం ఇచ్చే ఓ ఒనేసిఫోరు వలె నువ్వు మారాలని దేవుడు కోరుతున్నాడు. ఒకటి, అందరూ విడిచిపెట్టినప్పుడు ఒనేసిఫోరు పౌలు గారు పక్కన నిలబడ్డాడు. ఆమేన్. రెండవదిగా, ఎందుకు దేవుడు కనికరాన్ని ఆ కుటుంబం మీద చూపెడుతున్నాడు, ఒనేసిఫోరు విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే, రెండవదిగా వాక్యం మాట్లాడుతుంది పిల్లారా. అదే తిమోథెయుకు రాసిన 2వ పత్రికలో మూలవాక్యంలో 1:17 వచనం. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికాడు. ఒనేసిఫోరు ఎవరు అంటే, అందరూ వదిలేసినప్పుడు పౌలు గారు పక్కన నిలబడ్డాడు. నేనున్నాను అయ్య గారు, నేనున్నానండి, నేనున్నాను బోధకుడా, నేనున్నాను సోదరుడా నిలబడ్డాడు. రెండు పౌలు గారు సంఖ్యలతో ఉన్నాడు. పౌలు గారు సంఖ్యల మధ్యన నలిగిపోతున్నాడు. రోమాలో పౌలు గారిని సంఖ్యలతో బంధించారు. సంఖ్యలతో బంధించినప్పుడు, చెరలో ఉంచినప్పుడు పౌలు గారు మా తాలూకా, పౌలు గారు నాకు తెలుసు అని చెప్పేవారు కూడా చెరలో పెట్టేస్తారేమో అని ఆనాటి సమాజం రోమా ప్రభుత్వానికి భయపడి, రోమా సైనికులకు భయపడి, పౌలు గారు సంఖ్యలను చూసి సిగ్గుపడి అందరూ వెనక్కి వెళ్ళిపోతే, సంఖ్యలతో ఉన్నప్పుడు, బంధకాలతో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, బందీ గృహంలో ఉన్నప్పుడు
రోమన్ గవర్నమెంట్ యొక్క స్వాధీనంలో, రోమా రాను వారి చేతిలో ఉన్నప్పుడు ఈ పౌలు గారు, నా పౌలు గారు, ఈ పౌలు గారి ద్వారా నేను బలపరచబడ్డానని ఈ ఒనేసిఫోరు పౌలు గారిని శ్రద్ధగా వెదికి వెళ్ళాడు. శ్రద్ధగా వెదికాడు, వెదికి కనుక్కున్నాడు. ఒకటి, ఒంటరిగా పౌలు ఉంటున్నప్పుడు పక్కన నిలబడ్డాడు. అందరూ వదిలేసినా ఒనేసిఫోరు మాత్రం నాయకుడిని వదలలేదు. రెండు, నాయకుడు సంకెళ్ళ మధ్యన, చెరలోన, కష్టాల్లోన, దుఃఖాల్లోన, రోమాలోన ఇబ్బందులు పడి అవమానాల పాలు పొందుతూ ఉంటే అలాంటప్పుడు పౌలు గారిని శ్రద్ధగా వెతికినటువంటి వ్యక్తి ఈ ఒనేసిఫోరు. శ్రద్ధగా వెతికాడు. ఈరోజు చర్చికి ఎవరైనా రాకపోతే పాస్టర్ గారు వెతుకుతారు. ఆదివారం వారు రాకపోతే పాస్టర్ గారు వాళ్ళని చూస్తారు. శుక్రవారం, శనివారం ప్రార్థనలు రాకపోతే పాస్టర్ గారు వారిని చూస్తూ చూస్తూ వెతుకుతారు. వీళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు మిస్ అయ్యారు, మరలా వారికి ఫోన్ చేయడం, వాళ్ళ గృహాలకు వెళ్ళడం, మరలా వారిని ధైర్యపరచడం చేస్తారు. కానీ ఆ రోజున దేవుని వాక్యంలో, ఆ రోజుల్లో దేవుని వాక్యంలో పౌలు గారు సంకెళ్ళతో ఉంటే, పౌలు గారు చెరలో ఉంటే, పౌలు గారు రోమాలో భయంకరమైన బాధల్లో ఉంటే అందరూ పౌలు గారిని వదిలేసి వెళ్ళిపోతే ఈ ఒనేసిఫోరు మాత్రం సంకెళ్ళతో ఉన్న పౌలు గారి కోసం శ్రద్ధగా వెతికినాడు. వెతకండి, సత్యాన్ని వెతకండి, జీవాన్ని వెతకండి, రక్షణ మార్గాన్ని వెతకండి, మోక్ష మార్గాన్ని వెతకండి. మీ నాయకుడు, మీ ప్రబోధకుడు, మీ బోధకుడు దేవుని వాక్యాన్ని శక్తిగా అందించే బలమైనటువంటి అభిషక్తుని కొరకు వెతకండి. వెతికి వెతికి మీ నాయకత్వాన్ని కనుక్కోండి. నాయకుడు మిమ్మల్ని వెతకడం కాదు, మీరే మీ నాయకుడిని వెతకాలి. మీరే మీ నాయకుడిని పట్టించుకోవాలి. మీరే మీ సేవకుడిని ధైర్యపరచాలి. మీరే మీ యొక్క బోధకుడు కష్టాల్లో, ఇబ్బందుల్లో, సంఖ్యలలో, చెరలో, కన్యలలో ఉంటే మీరే వెళ్ళి మేమున్నాము అన్న నిబ్బరాన్ని పుట్టించాలి. ఒనేసిఫోరు అందరూ వదిలేస్తే తాను వెనువెంట ఉన్నాడు, పక్కన ఉన్నాడు. రెండు, ఒనేసిఫోరు పౌలు గారు సంఖ్యలతో రోమాలో ఉంటే, చెరలో రోమాలో ఉంటే, బాధలో రోమాలో ఉంటే రోమాకు వెళ్ళి రోమాలో పౌలు గారిని కలుసుకుందామని వెతికి పౌలు గారిని పట్టుకున్నాడు. వెతుకుదాం ప్రియులారా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 8వ వచనం, ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉన్నాయండి. ఒక స్త్రీకి లేక ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉన్నాయండి. ఆ 10 నాణాలలో ఒక నాణం పోగొట్టుకుంది. పోగొట్టుకున్న నాణం కొరకు ఆమె నిర్లక్ష్యంగా ఉండదు, నిర్లిప్తంగా ఉండదు. ఆమె ఏం చేస్తుందంటే పోగొట్టుకున్న నాణెమును వెతకడానికి దీపాన్ని వెలిగిస్తుంది, ఇల్లు ఊడుస్తుంది. అది దొరుకు వరకు ఆమె జాగ్రత్తగా వెతకదా. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్. ఇది గొప్ప సవాలు ఈ కడవరి కాలపు సంఘానికి. 10 వెండి నాణాలు ఉన్నాయి, ఒక నాణం పోయింది, ఇంటిలో పడిపోయింది, ఏ మూలకో వెళ్ళిపోయింది, ఏ ప్రక్కలో పడి అటుపక్క జరిగిపోయింది. 9 నాణాలు నాకు ఉన్నాయిలే, 9 నాణాలతో నేను హ్యాపీగా బతకగలను అని ఆ స్త్రీ ఆగదు. ఆ స్త్రీ లేచి ఇల్లంతా ఊడుస్తుంది, దీపాన్ని వెలిగిస్తుంది. ఆ నాణెము దొరికేంత వరకు ఒళ్ళొంచి శ్రమించి బాగా వెతికి పట్టుకుంటుంది కదా అని వాక్యం మాట్లాడుతుంది. సంఘమా, లేదాం. నశించిపోతున్న ఆత్మలు, సత్యమెరగని జీవితాలు, యేసుని కాదన్న కుటుంబాలు, నరకానికి దగ్గరై దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి ప్రయాణమైపోతున్నటువంటి వేలాది జీవితాలను మార్చడానికి మనము లేద్దాం, దీపాలు వెలిగిద్దాం. పోగొట్టుకున్న ఆశీర్వాదం, పోగొట్టుకున్న ఆత్మాభిషేకం, పోగొట్టుకున్న రోషం, దర్శనం, అభిషేకం, ప్రార్థనా శక్తిని మరలా పొందుకోవడం కోసం మరలా మనల్ని శుభ్రం చేసుకుందాం,
దులుపుకుందాం, మెడకట్లు విప్పుకుందాం, ఇల్లు ఊడుద్దాం. దొరికేంత వరకు, పొందేంత వరకు, కలిగేంత వరకు, దక్కేంత వరకు తిరుగు లేకుండా నాన్న కొరకు వెతుకుతాం. పిల్లారా రండి, వెతుకుదాం. నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టు. నేను బాగున్నానులే, ఓ చర్చి కట్టుకున్నాను, ఓ ఇల్లుంది, 2 పిల్లలు ఉన్నారు, బ్యాంకులో కొద్ది డబ్బులు ఉన్నాయి, ఓ కారు కొనుక్కున్నాను అన్న సుఖంతోనే ఆగిపోతే, అదే జీవన అని భ్రమపడి ఆగిపోతే, ఓ గిరి గీసుకుని ఆ గిరిలో ఉండిపోతే, ఈ ఉదయకాలం మందు, ఈ సాయంకాలం మందు, లేక ఈ వాక్యం అందించబడే ఈ సమయం మందు నీవు లేవాలి, ఇల్లు ఊడవాలి, శ్రద్ధగా వెతకాలి, దీపాన్ని వెలిగించాలి. దొరికేంత వరకు, పొందుకునేంత వరకు, ఈ దేశాన్ని కదిలించేంత వరకు నీ వెదుకులాట దేవుని సన్నిధిలో మానుతూ అని దేవుడు కోరుతున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. ఒకటి అందరూ విడిచిపెట్టేశారు. ఒనేసిఫోరు ఆయన ప్రక్కన, పౌలు గారు ప్రక్కన నిలబడ్డాడు. ఆసియాలో ఉన్న వారందరూ వదిలేస్తే ఒనేసిఫోరు మాత్రం నాయకుడిని వదలలేదు. రెండు సంఖ్యల మధ్యన రోమాలో పౌలు గారు దుఃఖాక్రాంతుడై, చింతాక్రాంతుడై ఏడుస్తూ ఉంటున్నప్పుడు నేనున్నాను అని పౌలు గారిని వెతికి వెంటాడి మరి కనుక్కున్నాడు ఈ ఒనేసిఫోరు. 3వదిగా ప్రియులారా, అదే తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనం. అతడు రోమాకు వచ్చాడు, నా సంఖ్యలను గురించి సిగ్గుపడలేదు, శ్రద్ధగా నన్ను వెతికాడు, కనుగొన్నాడు, అనేక పర్యాయములను ఆదరించినాడు. వెతకడం అంటే ఏదో నిర్లక్ష్యంగా వస్తేరా పోతే పో, నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత అన్న ధోరణి కాకుండా శ్రద్ధగా వెతికినాడు. అందరూ వదిలేస్తే ప్రక్కన ఉన్నాడు. 2 సంఖ్యల మధ్యన సేవకుడిని శ్రద్ధగా వెతికి కనుగొన్నాడు. 3 అనేక పర్యాయములు ఆదరించాడు. పాస్టర్ గారికి సాక్ష్యాలు చెబుతాం, మా కష్టం ఉందండి, బాధ ఉందండి, ప్రార్థన చేయండి, సంఘం ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని. మరి పాస్టర్ గారికే కష్టం వస్తేనో, పాస్టర్ గారికే దుఃఖం వస్తేనో, పాస్టర్ గారే దుఃఖాక్రాంతుడై దేవుని సేవకుని కుటుంబమే తినడానికి అవస్థలు పడి ఈ లోకయాత్రలో సాగలేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి సేవకుడి కుటుంబాన్ని ఎవరు ఆదరిస్తారు? వాక్యం మాట్లాడుతుంది, అతడు ఒనేసిఫోరు అనేక పర్యాయములు నన్ను ఆదరించినాడు. ఈ వాక్యం వింటూ ఉండగా మీ సేవకుడిని, వారి కుటుంబాన్ని ఆదరించండి. మీ ఆదరణ కొరకు, మీ సౌఖ్యం కొరకు, మీ మేలు కొరకు, దేవుని రాజ్యములో, మహిమ కలిగిన దేవుని రాజ్యములో నిర్దోషిగా, నిందారహితునిగా నిన్ను ఉంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏ సేవకుడైతే రాత్రి మగళ్ళు కష్టపడి నీ కొరకు శ్రమిస్తున్నాడో, ప్రయాసపడుతున్నాడు, మీ పాస్టర్ గారిని ఆదరించండి, ఫైనాన్షియల్గా ఆదరించండి, మోరల్ సపోర్ట్ ఇవ్వండి. మేమున్నామండి, మీరు ఈ సేవలు సాగించండి, ఏదైనా ఎంతైనా పరమలేదండి, మా ప్రాణమైనా పెడతాం, మీరు ధైర్యంగా ఉండండి అని ఆదరించి ఒనేసిఫోరు ఈ కాలపు సంఘానికి కావాలి. అసలారా చర్చికి వచ్చి 150 పడేసి కవర్లు ఇచ్చేసి హాయిగా కూర్చొని గోడొడ్డిన, కిటికీ దగ్గర, ఏసీ దగ్గర, బాల్కనీలోన కుర్చీలో కూర్చొని ప్రజలకు చెప్పి పోయేది క్రైస్తవ జీవితం కాదు. ఎక్కడికి నువ్వు నడిపించబడ్డావో, ఏ సంఘములో నీవు దేవుని వాక్యమని మేతను వేస్తున్నావో, ఏ నాయకుడు నిన్ను రాత్రి మగళ్ళు గట్టు నీ చుట్టూ కట్టి నీ కొరకు ప్రార్థించి రాళ్ళను ఏరి వేస్తూ రాత్రి మగలు నీ కొరకు శ్రమిస్తున్న సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడి కొరకు ఆలోచించు. మీ సేవకుడిని ధైర్యపరచండి. అనేక పర్యాయాలు మొన్న ఇచ్చాను మళ్ళీ ఇవ్వాలా, నిన్నిచ్చాను మళ్ళీ ఇవ్వాలా, మాట మాటకి నేనే ఇవ్వాలా,
మాట మాటికి అడుగుతారా, మాట మాటికి ఇస్తూనే ఉండాలా అని చాలామంది బాధపడతారు. కానీ ఒనేసిఫోరు అనేక పర్యాయములు పౌలు గారిని ఆదరించాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ నేస్తమా, మీ సేవకుడికి ఒక్కరోజైనా నీ ఇంట్లో పట్టిన అన్నం పెట్టగలిగావా? ఓ మంచి బట్ట తీసి ఆ సేవకుడి కుటుంబానికి ఇవ్వగలిగావా? వారు కష్టాల్లో బాధలు ఉంటే వారు తిన్నారా, ఉన్నారా, పరిస్థితులు బాగోలేక ఇబ్బందులు పడుతున్నారా అన్న చింతనతో వేదనతో ఏ రోజైనా బర్చిల్లయ్యవలే సకల వస్తువులు మోసుకుని పోయి ఆదరించగలిగావా? ధైర్యపరచగలిగావా? ఆర్థికంగా వారు చితికిపోతే, అసమానతల్లో కొట్టుకుని పోతూ ఉంటే, కుటుంబాన్ని నెట్టుకు రాలేక చతికిలబడి సేవలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఎప్పుడైనా ఆదరించడానికి ప్రభునికి ఇచ్చిన స్తోమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి ధైర్యపరచగలిగావా? లేక నాకే లేదు, నాకే కలగలేదు, నేనే పేదోడిని అని ఆ పేద అరుపులే అరుస్తున్నావా? ఆ పేద మాటలే మాట్లాడుతున్నావా? రా, ఒనేసిఫోరు అందరూ వదిలేస్తే ఒక్కడిగా నిలబడ్డాడు పౌలు గారి పక్షమున. 2, ఒనేసిఫోరు పౌలు గారు సంఖ్యలతో ఇబ్బందుల్లో రోమాలో ఉంటే శ్రద్ధగా వెతికి కనుక్కున్నాడు. 3, ఒనేసిఫోరు అనేక సార్లు అనేక సందర్భాలలో పౌలు గారికి ఏది కావాలో, ఏది అవసరమో, ఏది ఆయన జీవితంలో అవశ్యత ఉందో దాన్ని కనుక్కొని తెలుసుకొని అడగకుండా అడిగి కొన్నిసార్లు అడగకుండా కొన్నిసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా పౌలు గారి సేవలని ఆయన ఆదరించండి. మీ సంఘంలో ఉన్న కొలువులను తీర్చుకోండి. మీ సేవకునికి స్ట్రెస్ ఇవ్వకండి. మీ దైవజనుడిని మీరు ప్రేమించండి. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. అప్పుడు దేవుడు మహా కనికరాన్ని నీ మీద, నీ కుటుంబం మీద తిరుగు లేకుండా చూపెడతాడు. దేవుని కనికరం నీ పట్ల ఉంటే ఈ ప్రపంచంలో నీ కుటుంబాన్ని ఎవరు తాకలేరు, తాకబోరుదేంటారా. అందుకే దేవుడు ఒనేసిఫోరును బలంగా వాడుకొని నేటి తరానికి మాదిరిగా ఉంచడం కొరకే తన పేరుని లేఖనాల్లో ప్రస్తావిస్తూ ఈరోజు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరి మాట, అనేక పర్యాలు ఆదరించాడు. ఆదరణ కావాలి. పాడైన స్థలాలను యెహోవా ఆదరించినట్లు ఎండిన భూములను ఏదైనా తోటలా మార్చడం కొరకు మీరు ఆదరించండి, ధైర్యపరచండి. కష్టాల్లో ఉన్న మీ నాయకత్వాన్ని బలపరచండి. మీ సంఘ కార్యక్రమాలలో చురుకుగా మీ పాత్ర పోషించండి. మట్టుకు ఇది మనుషుల కోసం కాదు, దేవుని కోసమే అని నమ్మండి. ఆఖరి మాట అదే మూలవాక్యం, తిమోథె 2వ పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం. మరియు అతడి ఫేసులో ఎంతగా ఉపచారం చేశాడో మీ అందరికీ తెలుసా అంటున్నాడు. 1, ఆసియాలో అందరూ వదిలేస్తే పౌలు గారితో నిలబడ్డాడు. 2, రోమాలో సంఖ్యల మధ్యన పౌలు గారు దుఃఖపడుతూ ఉంటే శ్రద్ధగా వెతికి కనుక్కున్నాడు. 3, పౌలు గారు కొదవులతో లోటులతో ఇబ్బందులు పడుతూ ఉంటే అనేక పర్యాయములు పౌలు గారిని ఆదరించాడు. 4, ఎఫెసులో ఉంటున్నప్పుడు పౌలు గారికి ఎంతో ఉపచారం చేసినాడు, పరిచర్య చేసినాడు. ఎఫెసులో పౌలు గారు ఉంటున్నప్పుడు ఎంతో ఉపచారం చేసినాడు ఈ ఒనేసిఫోరు. చాలా పరిచర్య చేశాడు ఈ ఒనేసిఫోరు. అసలు ఎఫెసు ఎలాంటిది అంటే కష్టతరమైన సేవ ఎఫెసులో పౌలు గారు చేశారు. ఎఫెసులో బలమైన ఉద్యమానికి నాంది పలికారు పౌలు గారు. మాంత్రికులు మార్చబడ్డారు. మంత్ర విద్యను అభ్యసించే వారు పుస్తకాలను కాల్చేశారు. ప్రభావంతో దేవుని వాక్యం ప్రబలమైన వ్యాప్తి చెందింది. దానికి కారణం పౌలు గారు రాత్రింబగళ్ళు కష్టపడి వాక్యం వెత్తడం, ప్రార్థన చేయడం వలనే. అలాంటి ఎఫెసులో ఒనేసిఫోరు పౌలు గారికి ఎంతో ఉపచారం చేశాడు. ఆ మాట మీకు చూపెడతాను. ఎఫెసులో ఏం జరిగింది అంటే
కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 39వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 39వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15:32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాటం చేస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 15:32 మాట్లాడినాయి. ఎఫెసులో నేను మృగములతో పోరాటం చేస్తున్నాను. పౌలు గారికి పోరాటం ఎఫెసులో, మృగాలతో పోరాటం. అంటే మనుషులు లేరా ఊర్లోనా? ఆ ఊర్లో ఆ చర్చిలో మనుషులు లేరా? కాదు, ఆ సంఘములో మనుషులే మృగాలుగా మారిపోయారు. ఆ ఎఫెసులో మనుషులే మనుష్య బుద్ధిని పక్కన పెట్టి మృగ బుద్ధిని అలవాటు చేసుకున్నారు, మృగ స్వభావాన్ని ధరించుకున్నారు. మృగాల వలె ప్రవర్తిస్తూ, వెచ్చలవిడిగా జీవిస్తూ, పాప భీతి లేకుండా జీవిస్తూ, నాయకుడితో పోరాటం చేస్తూ నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు. పౌలు అంటాడు, నేను ఎఫెసులో మృగములతో పోరాటం చేస్తున్నాను. అలాంటి మృగాలు ఉన్న చోట, మృగ బుద్ధి కలిగిన మనుషులు ఉన్న చోట వంగని లోబడని నైజమున్న వారి మధ్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ మృగాలలో ఒనేసేఫోరు కలిసిపోలేదు. ఆ మృగ బుద్ధి ఉన్నవారితో ఒనేసేఫోరు చేతులు కలపలేదు. ఆ మృగ నేచర్ ఉన్నవారితో ఒనేసేఫోరు మమేకం కాలేదు. మృగాలతో ఎఫెసులో పౌలు గారు పోరాటం చేస్తూ ఉంటే పౌలు గారు పక్షమున నిలబడి దేవుని కొరకే ఆ పౌలు గారు పోరాటంలో ఒనేసిఫోరు ఉంటూ పౌలు గారికి ఉపచారం చేసినాడు, పరిచర్య చేసినాడు, పౌలు గారికి ఉపశమనం కలిగించినాడు. పౌలు గారు వేసారిపోతూ ఉంటే, పౌలు గారు శక్తిహీనుడుగా ఆ పోరాటంలో మిగిలిపోతూ ఉన్న పరిస్థితుల్లో మేమున్నాము అని ఒక ధైర్యం ఇచ్చి, మనో నిబ్బరాన్ని పుట్టించి, పౌలు గారి అంతరంగంలో గొప్ప ఆదరణ కలిగించి ఉపచారం చేసినటువంటి పరిచారకుడు ఈ ఒనేసిఫోరు. అందుకే వాక్యం మాట్లాడుతుంది, అతని కుటుంబమును ప్రభువు కనికరించునుగాక. అతని కుటుంబం కనికరం పొందిన కుటుంబం. అతడు కనికరించబడ్డాడు, అతని కుటుంబం కూడా కనికరించబడింది. కనికరం కావాలా? దీవెన కావాలా? సమస్య పోవాలా? రోగం పోవాలా? అయితే అందరూ వదిలేసిన నీ నాయకత్వాన్ని, నీ పరిచర్యను, నీ సంఘాన్ని, మీ సేవకుని వదలకుండా మీ సేవకుడితో నిలబడు. 2, సంఖ్యలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో మీ సేవకుడు దుఃఖపడుతూ ఉంటే శ్రద్ధగా వెతికి కనుక్కో. 3, మీ సేవకుడు చింతాక్రాంతుడే, లేమితో, లోటుతో బాధపడుతూ ఉంటే అతన్ని ఆదరించి ఆ లోట్లు తీర్చు. 4, మీ సేవకుడు లోకంలో పోరాటం చేసి, యుద్ధాలు చేసి, ఈ లోకంలో మృగాలతోన లేక సత్య వ్యతిరేకులతోన, ధర్మ విరోధులతోన మీ నాయకుడు వాయుమండల అధికారులతో యుద్ధాలు చేస్తూ ఉంటే, దుష్ట సంబంధ శక్తులతో పోరాటం చేస్తూ ఉంటే, ఈ పోరాటములో విని వెంట ఉండు, ధైర్యమేవు, పరిచర్య చెయ్యు, ఉపచారం చెయ్యు, ఉపశమనాన్ని కలిగించు. తద్వారా ఒనేసిఫోరును ఏ రీతిగా నా దేవుడు దీవించి కనికరించి వాడుకున్నాడు, తిరుగు లేకుండా నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు అలాగనే కనికరించి దీవించి వాడుకోబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మరి అందరూ కళ్ళు మూసుకొని పిల్లారా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దైవజనమా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆసియాలో ఉన్నవారు అందరూ నన్ను విడిచిపోయినారు. 2 సంవత్సరాలు పౌలు గారు ఆసియాలో వాక్యం ప్రకటించి రాత్రింబగలు అక్కడే ఉండి సుఖాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో పోగొట్టుకొని ప్రతి గడపకు, ప్రతి వీధికి, ప్రతి ప్రాంతానికి, ఆసియా అంతటికి వాక్యం అందించి
ఆసియా కొరకే 24 మాసాలు దేవుని సేవకుడు కష్టపడి వాక్యం అందిస్తే ఇప్పుడు ఆసియాలో ఉన్నోళ్ళు పౌలు గారిని విడిచిపెట్టేశారు, అందరూ వదిలేశారు. అందులో పుగుల్లో ఉన్నాడు, హెర్మేగని కూడా ఉన్నాడు. నమ్మిన వారు సైతం పౌలు గారిని వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు నాతో ఉంటారులే అనుకున్న వారు కూడా పౌలు గారిని మానేసి కాదని వెళ్ళిపోయారు. లోకానికి భయపడి అమ్ముడుపోయారు, సత్యానికి దూరం అయిపోయారు. దేవుని సేవకుడు ఒంటరి, ఏకాకి, ఒక్కడైపోతే ఒక్కడగా ఉన్న సేవకుడితో సత్యము కొరకు, దేవుని కొరకు, దేవుని రాజ్య సంస్థాపన కొరకు ఈ ఒనేసిఫోరు పౌలు గారు చెంతన నిలబడగలిగినాడు. ప్రియా సేవకుడా, నమ్మిన వాళ్ళు వదిలేశారా? నీవు అనుకున్నవారు, నీవు అనుకున్న వాళ్ళు ఊహించి వీళ్ళు తప్పకుండా ఈ యాత్రలో సాగుతారనుకున్న వాళ్ళు కూడా నిన్ను మోసం చేసి వెళ్ళిపోయారా? నువ్వు ఒంటరి అయిపోయావా? నా ప్రభు నీ కొరకు తప్పకుండా ఒనేసిఫోరు లేకపోతున్నాడు. నీ పక్కన నిలబడి నీతో నడిచి దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఈ ఆత్మీయ అభిషేకాన్ని ప్రపంచానికి చాటడానికి ప్రభు నీ పక్కన నిలబడే వారిని లేకపోతూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసి, ఒనేసిఫోరు వలె నీ సేవకుడితో నువ్వు నిలబడతావా? పౌలు గారు రోమాలో ఉన్నాడు, సంఖ్యల మధ్య ఉన్నాడు, భయంకరమైన బాధలలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు. అతన్ని పిలిచే నాదుడే లేడు, అతన్ని కనుగొనే దిక్కే లేదు. అలాంటప్పుడు ఈ ఒనేసిఫోరు రోమాలో సంఖ్యల మధ్యన సతమతమైపోతున్న పౌలు గారిని శ్రద్ధగా వెతికి కనుక్కున్నాడు. మీ నాయకుడిని కనుక్కోండి, వాళ్ళు ఏ బాధలో ఉన్నారో చూడండి. మీ సేవకుడిని కనుక్కోండి, వారు ఏ బంధకాల్లో ఉన్నారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో చిక్కబడ్డారు, ఏ విషయాల వారు దుఃఖపడి ఏడుస్తున్నారో కనుక్కోండి. లోటులతో కొదువులతో పౌలు దుఃఖపడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియక, తోచక, యాచించలేక, అభ్యర్థించలేక, ఎవరిని అడగలేక పౌలు గారు మనోదుఃఖముతో లోటులు భర్తీ కాక వ్యసనపడి బాధపడుతున్నప్పుడు అనేక పర్యాయాలు పౌలు గారిని ఆదరించాడు ఈ ఒనేసిఫోరు. బిడ్డా, మీ సంఘాన్ని ఆదరించండి, మీ సేవకుడిని ఆదరించండి. మొన్న ఆదరించావు, నిన్న ఆదరించావు, ఈరోజు ఆదరించు, రేపు ఆదరించు, జీవిత కాలం నీ ప్రాణం ఉన్నంత వరకు ఆదరించు. విసుగుపోవద్దు, ఎందుకంటే నువ్వు చేస్తున్నది మనుషుల కోసం కాదు, దేవుని కోసం అని నమ్మి చెయ్యు. ఆదరణ కలిగించు, లోటులు తీర్చు, కొదువులు భర్తీ చేయి, వారిని ధైర్యంగా ఆనందంగా సేవ చేయని. ఎఫెసులో మృగాల మధ్యన మృగాలతో పౌలు గారు పోరాటం చేస్తూ ఉంటే పౌలు గారి పక్షమున నిలబడి యుద్ధాలలో, పోరాటములలో పాల్గొని మృగాలను ఎదిరించి దేవుని సత్యం ప్రకటించడంలో ఈ ఒనేసిఫోరు కూడా ఎంతో ఉపచారం చేశాడు. రండి, మీ సేవకుడితో పాటు పోరాటం చేయండి, యుద్ధాలు చేయండి, ఉపచారం చేయండి, పరిచర్య చేయండి. మీ సేవకుడికి వెసులుబాటు ఇవ్వండి, మీ సేవకుడికి ఉపశమనాన్ని ఇవ్వండి. అందుకే మీరు పిలువబడ్డారు. ఆ ఒనేసిఫోరులో నీవు ఉంటావా? ఆ ఒనేసిఫోరు వలె నువ్వు బ్రతుకుతావా? ప్రభువు ఒనేసిఫోరుని కనికరించాడు,
అతని కుటుంబమును కూడా కనికరించాడు. కనికరం కావాలా? దైవానుగ్రహం కావాలా? దైవిక స్వస్థత కావాలా? విడుదల, నెమ్మది, ఆశీర్వాదం కావాలా? రా, నాయకుడితో కష్టకాలంలో ఉండు. రా, శ్రద్ధగా వెతికి కదుక్కో. రా, ఆదరించి మీ నాయకత్వాన్ని. రా, మృగాల మధ్యన, పోరాటాల మధ్యన, యుద్ధాల మధ్యన ఉపచారం చెయ్యు, పరిచర్య చెయ్యు, ఉపశమనం ఇవ్వు. ఒనేసిఫోరుని దీవించి వాడుకున్నట్లుగా నీవు కూడా దీవించబడు, వాడబడు. అదే ప్రభువు కోరుతున్నాడు. ఆ మహాకృప దేవుడు మీ అందరికీ సమృద్ధిగా దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మంచి ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఇంత తేటగా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఒక ఒనేసిఫోరు పౌలు గారి సేవలను ఆదరించాడు. నాయన రోమాలో వెతికాడు. ఆసియా వాళ్ళు కాదన్నప్పుడు నిలబడ్డాడు. ఎఫెసులో మృగాల మధ్యన పోరాటములు తెలియజేశాడు. అనేక పర్యాయములు ఈ దాసుని ఆదరించాడు. అలాంటి కృప ఈ కడవరి కాలపు సంఘానికి ఇచ్చి పౌలు గారి సేవకులు ధైర్యపరిచే ఒనేసిఫోరు లాంటి వారిని మీరు లేపమని, ఒనేసిఫోరు లాంటి కుటుంబాలను మీరు కరుణించమని, నీ సంఘములో ప్రతి కుటుంబంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిని, ఇలాంటి తలంపులు ఉన్నవారిని మీరు పురుకొల్పి సిద్ధము చేయమని, బట్ అందరినీ దీవించి నీ సేవలో మీరే వాడుకొనమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలకి ఎక్కువ ఆత్మీయ సందేశాలు మీరు విని ధైర్యపరచబడి, పురుకొల్పబడి, మండించబడాలని మీరు కోరుకుంటే తప్పకుండా మా ఛానల్ చూడండి, ఇతరులకు చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభునందరినీ సమృద్ధిగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ వన్స్ అగైన్. షలోమ్.